హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు పెండింగ్ బిల్లుల జమ అయ్యే తాజా సమాచారం అండి. ముందుగా జీపీఎఫ్ లోన్లు, సరెండర్లు మరియు ఇతర పెండింగ్ బిల్లుల సమస్యల విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ సంబంధిత బిల్లులు మరియు హక్కుల విషయంలో అనేక సమస్యలైతే ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా జీపీఎఫ్ లోన్లు అప్లై చేసినప్పటికీ 5 నెలలుగా క్యాష్ క్రెడిట్ కాలేదని కూడా చాలామంది ఫిర్యాదు చేస్తున్నారు. ఉద్యోగులు జీపీఎఫ్ లోన్ల కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. ఈ లోన్ల చెల్లింపులు ఎప్పుడు జరుగుతాయనే స్పష్టత లేకపోవడం తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది. కొత్తగా సర్వీస్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సర్వీస్ రిక్వెస్ట్ ద్వారా మిస్సింగ్ క్రెడిట్స్, పాలసీ డేటా, మాస్టర్ డేటా కరెక్షన్స్ వంటి అంశాలను అప్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. సరెండర్ లీవ్, పెండింగ్ బిల్లుల విషయానికొచ్చినట్లయితే ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ సరెండర్ లీవ్ బిల్లులు ఇప్పటివరకు విడుదల కాలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివిధ శాఖలకు చెందిన బిల్లుల చెల్లింపులు కూడా ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. డీఆర్ అరియర్స్ సుమారు 734 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. పెన్షనర్ల 11వ పీఆర్సీ అరియర్స్ 106 జీవో ప్రకారంగా చెల్లింపులు 4 సమాన వాయిదాల్లో జరగాలి కానీ ఇంకా అమలు కాలేదని ఫిర్యాదులున్నాయి. మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు, పెన్షనర్ల మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు, రిటైర్మెంట్ తర్వాత కలిగిన ఇతర బిల్లుల ఇంకా పెండింగ్‌లో అయితే ఉన్నాయి. ఇక ఏపీ జేఎల్ఐ లోన్లు పొందడం సంబంధించి కొత్త టేల్ సీఎఫ్ఎంఎస్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఇక రైజ్ యువర్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ ద్వారా మిగిలిపోయిన బిల్లుల సమాచారం లేదా లోన్ల వివరాలు అప్డేట్ చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ పెండింగ్ సమస్యలు గ్రీన్ ఛానల్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. అనేక బిల్లులు నిధుల నిరీక్షణలో ఉన్నాయని అయితే సమాచారం అందుతోంది. పెండింగ్ బిల్లుల కారణంగా ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు. ప్రతి సమస్యపై ప్రభుత్వ స్పందన అవసరం. సో, ఈ యొక్క పెన్షనర్ల డిమాండ్లు 11 పీఆర్సీ ప్రకారం చెల్లింపులు వెంటనే అమలు చేయాలని, జీపీఎఫ్ లోన్ల చెల్లింపులు త్వరగా క్లియర్ చేయాలి. డీఏ మరియు డీఆర్ అరియర్స్ వీటిని చెల్లించడంలో మరింత జాప్యం ఉద్యోగుల ఆర్థిక స్థితిని దెబ్బతీయవచ్చు. మెడికల్ బిల్లులు, రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్య ఖర్చులకు సంబంధించి బిల్లులు క్లియర్ చేయవలసిన అవసరం అయితే ఉంది. మొత్తం సమాచారం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్ బిల్లులు, జీపీఎఫ్ లోన్లు, ఇతర చెల్లింపులపై స్పష్టత లేకపోవడం ఉద్యోగులు, పెన్షనర్లలో అసంతృప్తి పెంచుతోంది. ప్రభుత్వం వీటిపై ప్రత్యేక దృష్టి సారించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. క్రిస్మస్ పండుగను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులకు, పెన్షనర్లకు అన్ని పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని అయితే డిమాండ్ వేగంగా పెరుగుతోంది. మరి చూడాలి ఫ్రెండ్స్, ప్రభుత్వం ఈ పండుగ సందర్భంగా ఏమైనా పెండింగ్ బిల్స్ ఏమైనా చెల్లిస్తుందా? లేకపోతే ఏమైనా ప్రకటిస్తుందా అనేది. సో, ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాను. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.